అతి చిన్న వయసులో మహావీర చక్ర పొందిన తొలియాంతుడు శ్రీ శివాజీరావు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన ఈ యోధుడు 1990 ఉత్తరస్థాన యుద్ధంలో శత్రు స్థావరాలపైకి దూసుకు వెళ్లి వాళ్ళను మట్టుబెట్టాడు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం 1994లో నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను ఇక్కడికి వచ్చింది వాడి సాహసాలు చూడడానికి కాదు, వాడి మొహం చూడడానికి. ఒకసారి యుద్ధం జరిగాక ఈ జవాన్లు యుద్ధం చేసినా చేయకపోయినా ప్రభుత్వం వీళ్ళకి సరదాగా వీరచక్ర పరమవీర చక్ర బిరుదులు ఇస్తారు. వీడి మరఫిరంగులు తుపాకీ గుండ్లు నన్నేం చేస్తాయి? ఈ అలెగ్జాండర్ కత్తి పట్టాడంటే వాడు బ్రిగేడియర్ శివాజీ అయినా ఛత్రపతి శివాజీ అయినా తల తెగిపోవాల్సిందే. వీడేనండి బ్రిగేడియర్ శివాజీ అంటే. వీడేనా? అలా భయపడతావెందుకు? వీడేవన్నా పులా సింహమా? పంజా దెబ్బ రుచి చూసిన వాడికి పిరిగితనం ఉండటం సహజం అలెగ్జాండర్. అలాగా? ఈ స్థావరం నీకు నరకం అవుతుందని తెలియకొచ్చావు. రైట్, ఖబర్దార్, ఒక్కసారి అటు చూడు. సింహాన్ని పట్టడానికి వల పనికిరాదురా ఫూల్. నీ కత్తులకి తుపాకులకి బెదిరిపోవటానికి నేను పిల్లిని కాను. భారతదేశపు సార్వభౌమాధికారానికి చిహ్నమైన భారత సింహాన్ని. అసత్యానికి కొమ్ము కాచే నీ పేరు సత్యమూర్తి. ధర్మాన్ని కాపాడటానికి నిప్పులు చెరిగే ఈ నక్షత్రాలు నీలాంటి అవినీతిపరుడు భుజం మీదుంటే కాంతి విహీనమై వెలవెలపోతాయిరా. చట్టానికి రక్షణ కవచమైన ఈ కాకి బట్టలు నీలాంటి వాడి ఒంటి మీదుంటే ధర్మదేవత నగ్నంగా నడిబదారులో నడుస్తుందిరా. ఈ కాకి బట్టలు వేసే ముందు నువ్వేమని ప్రమాణం చేశావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. మేమంతా న్యాయంగాను ధర్మంగాను చట్టానికి మరియు దేశానికి రక్షణ కల్పిస్తామని ప్రమాణం చేస్తున్నాం. అవినీతికి అన్యాయానికి ప్రతిరూపమైన నీలాంటి పోలీస్ ఆఫీసర్ని శిక్షించి పోలీసు డిపార్ట్మెంట్ ని కడిగేస్తాను. నమస్కారం అండి కుమారస్వామి గారు. తమకి అంత అన్యాయం జరిగిపోయిందండి. ఇప్పుడు ఆ శివయ్య గారికి తమరు కొడుకే, ఆ గణపతి గారు కొడుకే కదా. ఆ గణపతి గారేమో ఆయన్ని కాకాబట్టేసి ఆయన చుట్టూ ఒక రౌండ్ వేసేసి దేవతలకు ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇది సాలన్నట్టు మీ నాన్నగారేమో ఆయన్ని ఓళ్ళో కూడా కూకబెట్టుకున్నాడు. మరి తమరిని ఎస్కార్ట్ పోలీసు వాళ్ళగా నిలబెట్టేశారు. నారాయణ, ఎవడి ధూర్తుడు ఆదిదేవుళ్ల మధ్య అగ్గి పెడుతున్నాడు? పచ్చపాతం దేవుళ్ళ మధ్య కూడా పచ్చపాతమే. దింగి సికిడి మానవా, హాయ్. నారాయణ, ఆపు నీ వాచారత్వం. నీ విపరీత వ్యాఖ్యానాలతో దేవుళ్ల మధ్య చిచ్చు పెడుతున్నావు. అది సరేగాని ఇంతకీ తమరెవరు స్వామి? నారాయణ, నారదుండి. నారదుడివా? మరి నాలాగా ఉన్నారేంది? నారాయణ, నీలా నేను ఉండటం ఏమిటి? నేను జన్మించి ఎన్నో యుగాలై. అప్రాచ్యుడా, నువ్వు నా నక్షత్రంలో జన్మించి జనుల చేత నన్ను దూషింపజేస్తున్నావు. ఓసోస్ అంటే అల్లోభద్ర టైప్ అన్న మాట. మూర్ఖుడా, ఆపు నీ అధిక ప్రసంగం. ఈ నీచ కార్యాలు మానకపోతే చిక్కుల్లో పడతావు. తస్మాత్ జాగ్రత్త. మానేత్త. మరి నాకేట్ లాభం? గురు, ఇది అసలైందేనా? దీని యాలీ ఎంత ఉంటది? నారాయణ, ఇతని వైఖరి పరికిస్తుంటే కొద్దిసేపట్లో నన్నే విక్రయించేలా ఉన్నాడు. హలో, తమరికిస్తుంది ఏలవేలా? అట్టాగే నిన్ను నేను ఏలవేత్త. భలే మంచి సౌక బేరమో. కేజీ సల్ఫ్ చంపేశావు. నన్ను చంపావు కదరా నారాయణ. కేజీ నారాయణ, కేజీ అబ్రకం. కేజీ నారాయణ ఏమిటో నీ పిచ్చివాగుడు? నన్ను అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతాను. కేజీ పిచ్చివాగుడు, కేజీ మర్చిపోయాను అనుకున్నా. కేజీ క్యారెట్, కేజీ పిచ్చివాగుడు, కేజీ క్యారెట్. ఆపు నీ అధిక ప్రసంగం. ప్రొద్దునే ఏదైనా మద్యం సేవించావా? లేదు. కేజీ మద్యం, కేజీ సంజీవని. సంజీవన? సంజీవని ఏమిటి మనవా? నాకు బుర్రలేదు అనుకున్నావా? సంజీవని తయారు చేయడానికి ఈ సామాన్లు. మావయ్య నన్ను వెళ్ళొద్దన్నా తెస్తానని వచ్చేసా. మీ మామగారు సంజీవని చేయిస్తున్నారా? సైంటిస్ట్ ని బంధించి సీక్రెట్ గా చేయిస్తున్నారు. అది తాగితే ఆకలి ఉండదు, చావుండదు. అది నేను కూడా తాగుతా. అవును,
ఇంతకీ నేనేం కొనాలి? కేజీ గరళము, కేజీ గాడిద గుడ్డు. థ్యాంక్స్. కేజీ గరళము, కేజీ గాడిద గుడ్డు. అవురా, ఏమి ఈ మానవులు అమృతంతో సమానమైన సంజీవనిని తయారు చేయిస్తున్నారా? అదే జరిగితే ఎంతటి ప్రళయము! నారాయణ. ముప్ప అష్టదిక్పాలకుండ, సకల దేవాధినాథుండ, స్వర్గలోక పరిపాలకుండ, ఇంద్రుండ మహేంద్రుండ, మాకు ముప్ప. 100కి 100 పాళ్ళు ముప్పే మహేంద్ర. అసలు విషయం చెబుతాను, ఆలకించండి. భూలోకమున మానవుల తెలివితేటలు నానాటికి పెరిగిపోతున్నది. వారు సంజీవని అనే ఓ దివ్యౌషధాన్ని మనకు పోటీగా తయారు చేసుకుంటున్నారు. నారాయణ, రేపో మాపో వారు ఆ సంజీవనిని సేవించి చావును జయించడం తథ్యం. ఆ తరువాత నేరుగా దేవలోకానికి వచ్చి నిన్ను పదవీ భ్రష్టుని చేయటం అంతకంటే తథ్యం. నారద, సకల దేవాధినాథుడైన ఈ మహేంద్రుడి వజ్రాయుధ ముందు ఆ తుచ్చ మానవులెంత, వారి ప్రయోగములెంత? మహేంద్ర, పొరబడుచున్నావు. వజ్రాయుధము కన్నా ప్రమాదకరమైన అణ్వాయుధము మానవుల కడ ఉన్నది. వారిని బుద్ధితో జయించవలయునే కాని బలముతో కాదు మహేంద్ర. నారద మునీంద్రుడు వారు చెప్పిన మాట నిజమే మహేంద్ర. అమృతం మనకి దక్కబట్టే అసురులు మన చేతిలో మరణించారు. నరులు సంజీవిని తయారు చేయగలిగితే మరణాన్ని జయిస్తారు, అమరులవుతారు, అమరలోకానికి ఆపద చేస్తారు. వారు చెప్పింది ముమ్మాటికి వాస్తవం మహేంద్ర. నారద, ఇంద్రజాల మహేంద్రజాలేనో నడుపుగల మహేంద్రుడను వాళ్ళలా సంజీవిని తయారు చేయకుండా నిరోధించలేనా? ప్రయత్నం చేస్తే తప్పే ఉంది మహేంద్ర. సాధ్యమైతే మంచిదే. నేను పోయి వచ్చేదా. నారాయణ. ఆగు నారద, తెలివిగా అగ్ని ముట్టించినావు. ఏమీ తెలియనట్టు వస్తానని వెళుతున్నావు. అలా కుదరదు. నీవు కూడా మాతో పాటు భూలోకమునకు రావలే. ఆ నరాధముల దాడ తెలుపవాలి. అవశ్యము. అమరేంద్రుల వారి అభిష్టమే నా అభిష్టమును. ఎక్కడయ్యా? ఎక్కడయ్యా మీ బాసు? ఏమైందమ్మా? పచ్చడైంది. ఏంటి బతికయ్యా. నీ బతుకావిందమ్మా? ఈడొచ్చిన ఆడపిల్లని తోడు లేకపోతే పెరిగలావుతాను. అవును, పాపం ఎట్టా అవుతారు? మజ్జిగేస్తా అవుతాను. అవు, దేశాన్ని కాపాడే పెద్ద మహావీరుడు గన్ను పట్టుకుంటే శత్రువులు గడగడలాడిపోతారంటారు. చిన్న పసుపు తాడు పట్టుకోవడానికి గజగజలాడిపోతున్నాడు. అదేమన్నా పుల్ల? నువ్వు చెప్పు. కాదే. కాదు కదా? దుకదా. మరి ఆలస్యం దేనికి చెప్పు? నిజమే. పొలపు ఉట్టుకెక్కేసింది. వయసా అడవి కాచిన వెన్నెలైపోతుంది. ఆరు బయట నిలక మంచం మీద నేను మీ బ్రిగేడియర్ ఊసలాడుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? నురగమంతా పటక్కమంటుంది, చందమామ సిక్కేస్తుంది, ఆకాశం ఎర్రబడుతుంది. అయిపోయి ఎన్నో విషయాలు మాతో చెప్పించేసుకుంటాం. ఈ విషయం కనుక మా గురువుకి తెలిసిందంటే మా జీవితాలు నులకమంచాలు అయిపోతాయి. నమస్కారం సార్. నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? పిచ్చి పిచ్చిగా అల్లరి చేశావంటే నిన్ను సంకెళ్ళేస్తావా? వేసాయి. హాయిగా ఎప్పుడు నీ ఎదురుగా ఉండిపోతాను. చస్తేవేని కొన్ని 3 ముళ్ళు వేసాయి. ఆఫీస్కి రాకుండా ఎంచక్క నీ ఇంట్లో సెటిల్ అయిపోతాను. నేనేదో నిన్ను కొరుకుతున్నట్టు ఎందుకంత కంగారు? చూసావా, ఇప్పుడు నేను ఇన్ఫార్మర్ అన్న అనుమానం ఎవ్వరికీ రాదు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: అలెగ్జాండర్ అనుచరులు బ్రిగేడియర్ శివాజీని చంపడానికి పెద్ద పథకం తయారు చేస్తున్నట్టు ఈ విలేకరి భోగట్ట. ఈ పథకానికి కావలసిన బాంబులు తదితర మారణాయుధాల్ని సిటీ అవుట్స్కట్స్ లో తయారు చేస్తున్నట్టు మా రిపోర్టర్ తెలియజేస్తున్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ఇది ఆంధ్ర స్పెషల్ కడప బంబన్న. ఇది పేలింతానా పచ్చగడ్డి కూడా మల్వత్. ఏ బస్ నహీ హోతా హై రే బేవకూఫ్. గా బ్రిగేడియర్ శివాజీని భూమిలో పాతేయనికి పవర్ జాలద్బే. వాడు మంచి పవర్గున్నాడు. వాడిని కథం చేయనికి వారికంటే మంచి పవర్గుండాలే బాంబు. ఆ గది చూపించు. దిఖా దిఖా ఓ దిఖా. అది గట్ల చెప్పనా? అప్పుడైతే ఈ బాంబే కరెక్ట్. జరా దీని పవర్ చూడు. ఎవడ్డేను? సింహాన్ని, భారత సింహాన్ని. తల మీద 3 సింహాల్ని, గుండెల మీద 3 రంగుల జెండాని ప్రతిష్ఠించుకుని మంచు కొండల్లో నిలబడి అహర్నిశలు ఈ దేశాన్ని కాపాడే వీర జవాన్నిరా. ఓ, గ్రేట్ బ్రిగేడియర్ శివాజీవి. వా, నేనే బ్రిగేడియర్ శివాజీని. బాంబుల సంస్కృతితో భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటున్న మీలాంటి దేశద్రోహుల్ని
చీల్చి చెండాడటానికి వచ్చిన వీర శివాజీని. देखो బ్రిగేడియర్ సాహెబ్, ఇది నీ సరిహద్దు కాదు. ఈడ నిన్ను కాటి కంపెనీకి పద్దు పెట్టినా కాలు కదిపినవనుకు కిందున్న మందుకుంటూ వెళ్తాయిగా, తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా? మూడేదవుతావు. జర చూస్తావా? देखो భిక్షపతి, ఈ అలెగ్జాండర్ నీకు వెధవలా కనిపిస్తున్నాడు రా? ఫోన్లో గట్టి ఎట్లా కనిపిస్తావు తమ్మి? డోర్మయ్, చెప్పేది విను. ఆ శివాజీ గాడు అరెస్ట్ చేసిన మన బాంబుల రెడ్డి కోసం నేను అన్ని పోలీస్ స్టేషన్లు గాలించాను. వాడెక్కడా దొరకలేదు. వాడు నోరిప్పితే నీ రాజీనామా కక్కిస్తాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. తెల్లవారేలోగా వాడు నా ముందుండాలి. రాజీనామానా? గింతదానికే రాజీనామా ఎందుకు తమ్మి? ఆ సగం నాకు వదిలే రాదు. ఉంటా. ఏం మినిస్టర్లా బతుకోబోయా? ఎలక్షన్లు వస్తే ఓట్లు వేసినందుకు భయపడాలి, పవర్లోకి వస్తే గుండాలకు భయపడాలి.